ఈ నర్సయ్య తాత మరి పొద్దుగాలనే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ప్రోగ్రాంకు స్వాగతం పలుకుతుండు. ఇవాళ ఏమేమి ముచ్చట్లున్నాయి, ఎట్టట సంగతి, ఏం జరుగుతుంది, ఎవరు ఏమంటుర్రు, అసలు కథ మతలం ఏందో ఇక మరి ఇప్పుడు తేటపరుచుకుందాము. ముందుగా అలా మహాపత్రికను తీసుకొచ్చిన ఇక ఇంట్లో కర్మణ్యవాధికారస్తే స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్. 4 మాసాల్లో టూరిజం శాఖకు న్యాయం చేశానని ట్వీట్. ఇక మరి కర్మణ్యవాధికారస్తే మొత్తానికి భగవద్గీత శ్లోకాన్ని మరి ఆమె సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ పెట్టింది. ఇక నేను బాగానే తిప్పలబడ్డా, టూరిజం శాఖకు న్యాయం చేసిన, బొచ్చడు కష్టపడ్డా, చెవిటి వచ్చినా కానీ ఎందుకో నన్ను మళ్ళీ గిట్ట చేసి అనేది జర్రంత కడుపులాలు అట్లట ఉంది. ఇక మరి తల్లి అది అదే ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు, కంచె గచ్చిబౌలి కథ వ్యవహారంలో ఈమె కూడా పాల్గొన్నట్టుగా ఇక ఆ వ్యవహారాన్ని ఈమె సోషల్ మీడియాలో పెడితే, అరే నువ్వు ఒక ప్రభుత్వ అధికారివి, నీకెందుకమ్మా, నువ్వు ఒక రాజకీయ నాయకురాలివా, ఎందుకు ఈ గోస నీకు, ఎందుకు ఈ కష్టం నీకు అని ఇక రకంగా పోలీసు వాళ్ళు ఈమెకు నోటీసులు ఇచ్చారు. ఇక ఇచ్చిన కాడికి వెళ్ళి మళ్ళీ నాకు ఇట్లు ఇచ్చిరి అట్లు ఇచ్చిరి 2000 మంది పెట్టిర్రు. మరి ఆ 2000 మందికి నోటీసులు ఇచ్చిరా, నాకే ఎందుకు ఇచ్చి నోటీసులు అని మళ్ళీ ఓ రాశాంగం ముంగటేసింది. ఇక ఇటో అటో ఇక మరి అది మనసులో పడ్డదా లేకపోతే మరి ఎట్టడి సంగతో కానీ మొత్తానికైతే ఇక ఈ మరి టూరిజం శాఖ కాడికి వెళ్ళి ఉడవికి ఇక ఏరే ఆర్థిక శాఖకు ఏదో కథం ఒప్పజెప్పిరు. ఇక అయిపోయింది. ఇక మొత్తానికి అయోధ్యలో అక్షయ తృతీయ వేడుక, 5000 ఆలయాల్లో పూజలు, అందంగా ముస్తాబు అవుతున్న అయోధ్య, రామాలయం రాములల్లాకు 56 రకాల వంటకాలు. నేడు 10వ తరగతి ఫలితాలు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్న సీఎం రేవంత్. ఓ పోరగాళ్ళు తస్మాత్ జాగ్రత్త, మరి పరీక్షలల్లో నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, నేను ఫెయిల్ అయిపోయినా, మా ఏమంటుందో, మా అమ్మ ఏమంటుందో, మా ఇరుగు పొరుగు దోస్తుగాలు ఏమంటారో, ఫెయిల్ అయిందని, మార్కులు తక్కువ వచ్చాయని జర్ర గిసవండి పక్కకు పెట్టుకోరి. ఎందుకంటే ఇక గిసోటి ముచ్చట్లు మీరు మనసులో పెట్టుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుర్రి, అయ్యమ్మల వెళ్ళిపోయకుర్రి. పుట్టగానే పునీతుడు ఎవ్వడు కాడు. ఇవాళ మనం నలుగుట్లో చిన్నతనం అవుతున్నామా, అయ్యో మన ముఖం చిన్నవాయనా అనేది మాత్రం మీరు మనసులో పెట్టుకోకుండా పట్టుదలతోటి మళ్ళా సప్లిమెంటరీ పరీక్షలు రాయుర్రి, మీ సంకల్ప బలాన్ని చూపిరి. కానీ మీరు అయినదానికి కానిదానికి మొత్తం తొందరపడి ఆవేశంతో క్షణికావేశంతో మీరు తొందరపడకూరని జర గుర్తు చేస్తున్నాం. పైలం తస్మాత్ జాగ్రత్త. ప్రపంచ సుందరి పోటీలకు అదిరేలా ఏర్పాట్లు, హైదరాబాదును ముస్తాబు చేయండి, అతిథులకు అసౌకర్యం కలిగించకండి. 140 దేశాల నుండి ప్రతినిధులు, విభాగాల వారీగా అధికారులకు బాధ్యతలు. మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్ల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు. ఇక ప్రపంచ సుందరి పోటీలకు అది ఏర్పాట్లు బగ్గ చేయాలి, ఏ మాత్రం అసౌకర్యంగా ఉండొద్దు, బ్రహ్మాండంగా మచ్చ లేకుండా మనం మచ్చ లేకుండా ఏర్పాట్లను చేయాలి, శభాష్ అనిపించుకోవాలి. కానీ పుసుక్కున్న జర్ర ఏమైనా కచ్చపెచ్చ ఏమైనా చేస్తే మనకు మాట వస్తుంది మన సర్కార్కి అనేది రేవంతం అయ్యే వాళ్ళకు చిలుకకు చెప్పినా చెప్తుండట. చూడాలి మరి రేపు ఏమైందో. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెడీ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే రెడీ అయ్యింది. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సమావేశాలు, ఎన్నికలు జరిపే స్థానాల నిర్ధారణ వంటి కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇక ఎప్పుడో వచ్చే పాయే ఇంకా రావాయ ఇదే పని ఇప్పుడు ఊర్లలో గుసగుస. ఇక దగ్గరికి వచ్చినాయట. జూలైలో స్థానికం వ్యూహరచనలో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం కీలకం. సంస్థాగత కమిటీలు పూర్తి కాగానే స్థానిక ఎన్నికలు. రాష్ట్రంలో
70 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ సీట్లు, 12,848 సర్పంచ్ స్థానాలు. ముందుగా జిల్లా పరిషత్, తర్వాత పంచాయతీ. ఇక మొత్తానికి ముందుగాల ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కాగానే మళ్ళా స్థానిక సంస్థలకు సర్పంచ్ ఎలక్షన్లకు వస్తట్టుర్రు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం, బీసీ బిల్లు పెట్టి గవర్నర్కు పంపడంతో పాటు ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం తిరస్కరిస్తే తమ పార్టీ తరపున 42% టికెట్లు బీసీలకు ఇస్తామని, మిగతా పార్టీలు కూడా అదే రకంగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఇక ఈ బిల్లుని బీసీ రిజర్వేషన్లు 42% బీసీలకు రిజర్వేషన్లు అనేది ఒక కథ మరి నడిచింది. ఇదంతా అందరికి ఎరుకున్న ముచ్చటే. ఇది మరి శాసనసభలో మరి ఈ చట్టం ఆమోదం యోగ్యం అయ్యింది. మరి ఢిల్లీకి పోయింది. ఇక మన ఢిల్లీలో కేంద్రం కనుక ఏమన్నా అడ్డుపుల్ల వేస్తే, తిరస్కరిస్తే ఇది చెయ్యము అని అంటే మా పార్టీ తరఫున మేము 42% బీసీలకు టికెట్లు ఇస్తామని వీళ్ళు చెప్పుకొస్తారు అధికార పార్టీలు. మీరు కూడా ఇస్తారా, ఇవ్వాలి అనేది కూడా మరి ప్రతిపాదిస్తారు. చూడాలి రేపు ఎవరు బీసీలను భుజాల మీద మోస్తారు, అన్నమాట నిలబెట్టుకుంటారు. ఇప్పుడు మైకుల ముందర కుతికే కూలవడంగా బొల్లి కూతలు కూస్తూ ఉన్నారు. మేము బీసీలకు మేము అది చేసినాము, ఇది చేసినాము, బీసీలు అంటే మాకు పంచప్రాణము, బీసీల కోసం మేము కొట్లాడుతున్నాము, బీసీలు కూడా రాజ్యం వేలాలి కదా అనేది కూడా మరి అక్కడక్కడ మాట్లాడుతుర్రు. ఇక రేపు కానీ నిజంగా బీసీలకు ఎవరు న్యాయం చేస్తుర్రు, నిజంగా బీసీల మీద ఎవరికి ప్రేమ ఉన్నదనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఎన్డీఎస్ఏ నివేదిక చూసినా బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడడం లేదు. నాటి నేతల నిర్లక్ష్యమే కాళేశ్వరంను దెబ్బతీసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఒక్కసారి ఇంతకు మనం తెర మీద పోతే ఇప్పుడు కొన్ని వందల ఏళ్ల కింద కట్టిన చరిత్ర కట్టడాలు బ్రహ్మాండంగా కొట్టొచ్చినట్టుగానే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ అని ఇదొక ఆనకట్ట. ఇది 1847లో ఒక బ్రిటిష్ ఇంజనీరు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సమీపంలో ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఈ మధ్యలో ఒకటి మన గోదావరి నది మీద ఈ ఆనకట్ట కట్టబడింది. ఏది? సర్ ఆర్థర్ కాటన్ అని. ఇది 1847లో, అంటే ఇప్పుడు దాదాపు 175 ఏళ్ళకే వస్తుంది. ఇప్పటికి కూడా ఈ ఆనకట్ట ఆనాడు బ్రిటిష్ ఇంజనీరు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆనకట్ట ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా ఉన్నది, చెక్కు చెదరకుండా అనేది ఇప్పుడు మనకు చరిత్రలో కనబడుతుంది. ఇక ఈ బీఆర్ఎస్ కోజాగలు మరి 1,00,000 కోట్లు పెట్టి వీళ్ళు కాళేశ్వరం కడితే ఏమైందయ్యా? 3 నాళ్ళ భోగాటమే అయిపోయింది, 4 రోజుల సంసారమే అయిపోయింది. 1,00,000 కోట్ల కథ ఇవాళ ఏమైంది? ఇవాళ కాళేశ్వరము కూలేశ్వరం అన్నట్టుగానే అయిపోయింది. అన్నారం ఆగమైంది, సుందిల్ల సిట్టడయింది,
ఇక మేడిగడ్డ మేడిపండు అయింది, మేడిగడ్డ ఆఖరికి బొందల గడ్డ లెక్క తయారయ్యింది. ఇక 4 ఏళ్ళకే గీ భాగవతమా అనేది ఇక ఇప్పుడు ఎన్డీఏసీఏ వాళ్ళు కేంద్రం వాళ్ళు వచ్చి కనీసం మట్టి పరీక్ష చేయకుండా కూడా మరి పెద్ద మనిషి కేసీరావయ్యనేమో నేనే ఇంజనీర్ను, నేనే డిజైనర్ను, నా పాటి మోగోడెవడు తెలంగాణలో, నేను 80,000 పుస్తకాలు చదివిన మునగాన్ని, దాని రూపురేఖలు మొత్తం నేనే గీసిన, నేనే అల్లిస్తా, నేనే కథ గమ్మిస్తా, నేనే ఇది చేస్తా అని బొల్లి కూతురు కూసిన కేసీరావు మళ్ళీ మధ్యలో నాకే వెరక అది ఆ అధికారులు తప్పు చేస్తే నన్ను అంటారా అని మళ్ళీ మధ్యలో డొంక తిరుగుడు మాటలు. ఈ ఆఖరికి వస్తారు కల్లా మరి ఇప్పుడు ఈ కాళేశ్వరం కథ ఇప్పుడు కేంద్ర పనులు దీని మీద కన్ను నిఘా పెట్టి ఇక ఇది చేసే వరకల్నే ఇలా అంతా తూతుమ్మకాయల తూతు మంత్రంగా కట్టిర్రు కాళేశ్వరాన్ని, అందుకనే ఈ కథ జరిగింది అని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. ఎన్డీఏసీ వాళ్ళే చెప్తున్నారు, వీళ్ళ భాగవతం అంతా బట్టబయలైంది బీఆర్ఎస్ వాళ్ళది. కమిషనర్ కకృతి పడి ఇలా ఆగమాగం జగన్నాథం అన్నట్టుగా గద్దొచ్చి కోడిపిల్ల కొడకపోయా అన్నట్టుగా ఆనగొట్టి గెలిచినట్టుగా వీళ్ళు కథ చేసిరు. కాబట్టి ఇవాళ ఏ ఊట్లకు ఏం లేకుండా కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అయ్యి మేడిగడ్డ బొందలగడ్డ అయ్యి ఇవాళ దయ్యాల భూతాలకు సంసారానికి నిలయమైంది కాళేశ్వరం అని ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు ఆంబాయ వెళ్ళబోసుకుంటూ గిది కథ. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం. మంత్రి తుమ్మల ముందే అధికారులకు ఎమ్మెల్యే ఆదినారాయణ వార్నింగు. నేను ఉన్నాననుకున్నారా, చచ్చాననుకున్నారా? అరే ఆదినారాయణ అన్న ఎంత పని అయిపోయా కానీ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తా, ఎవరిని వదిలిపెట్టాను, ఎమ్మెల్యేకు తెలియకుండా మంత్రితో శంకుస్థాపన పెట్టిన అధికారులు. ఊని అన్యాయం సల్లగుండగారా జారే ఆదినారాయణ. ఓ అమ్మ ఈ కథ ఏందో చూద్దాంపా, మూడ్లోకి పోయి ఏం జరిగే ఎట్ట జరిగే అసలు ఏంది. అధికార పార్టీ ఎమ్మెల్యేకు తన సొంత నియోజకవర్గంలోనే ఘోర అవమానం జరిగింది. ఈ అవమానంపై మంత్రి ఎదుటే అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో 15 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందట. మరి ఎమ్మెల్యే చెవుల వెయ్యాలి కదా అధికారులు కూడా. ఈ సాట్ల తవుడు పోసి కుక్కల కేటాడి పెట్టినంటే గిదే పని. ఈ అధికారులు జనాన్న వాళ్ళకు సోయి ఉండాలా ఉండొద్దా? అయితే ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు తెలియకుండానే ఓ అమ్మ ఆయన ఇలాకా ఆయన ఖాతా ఆయన ఓట్లేసి గెలిపించిన జనాలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఇవాళ ఇంత కథకాటు తీసుకొచ్చేది అధికారులు. అంటే అధికారులు కూడా రాజకీయం చేయలేసిరా? వాయ్యా ఎందాక తెగబడ్డది కథ. అయితే ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు తెలియకుండానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిరట. దీనిపై సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన తెలియదా, ఈ నోట ఆ నోట బొక్కి చెవుల పడేసరికి ఇక లాభం లేదని పోయిండు. బాగానే పంచాయతీ కూడా కావచ్చు. దీనిపై సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి కార్యక్రమ స్థలానికి వెళ్ళి అగ్గి మీద గుగ్గిరవయ్యాడు. కాడా నేను నియోజకవర్గానికి ఆముగ్దారిని, నాకు తెలియకుండా మీరు తతంగం నడిపిస్తుర్రే. ఇక ఏడ మండాలను ఆడ మంతది, ఎవరికైనా మంతది, ఆయనకే కాదు. మరి అధికారులకు కూడా సోయి ఉండాలి.
అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. మంత్రి ముందే ఎమ్మెల్యే ఆదినారాయణ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇయ్యరా ఎవరుంచేంది, నేను నా నియోజకవర్గానికి ఆముగ్దారిని, పెద్ద తలకాయను, ఆపతికి సాపతికి చెడ్డకు పడ్డకు దేనికైనా నేను ముంగడ పడేటోని, నేను ముందడుగు చేసేటోని, జనాలకు జీతగాని లెక్క పనిచేసేటోని. ఇవాళ అధికారుల కంటికి నేను ఎందుకు కనపడకుండా అయినా? అధికారులు కూడా రాజకీయం చేయండి సిర్రా అనేది ఇక బాగానే మరి ఇక మంత్రి తుమ్మల ముందరనే వార్నింగ్ ఇచ్చినట్టుగా కథ కనబడుతుంది. ఎమ్మెల్యేను ఉన్నాను అనుకున్నారా, చచ్చాను అనుకున్నారా అంటూ కఠినంగా మాట్లాడారు. ఈ ఘటనపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని, దీనికి బాధ్యులైన ఏ ఒక్క అధికారిని వదలబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరికి తుమ్మల ఎంతో నచ్చజెప్పగా ఆయన శాంతించి తదుపరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక మరి పెద్ద మనిషి సిగమూగుతుంటే ఇక మరి మధ్యలో ఎవరైనా ఉండాలగా జర బొట్టు పెడతందుకు. ఇక మరి తుమ్మల నుంచి కూడా కాలేదు జర చేపడదాకా, బాగానే 6 బాగా అరుచుకున్నాడు. ఇక ఇటు అటు శంగడం బింగడం అధికారుల మీద సిగమూగుతుంటే ఇక జర్రంత శాంతి 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 అని బొట్టు పెట్టి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జర్రంత జమలాయించిందట. కోళ్ళగా జర్ర తావన పడ్డదట. ఇక మరి ఎంత తావన పడ్డా కానీ మనసులో మాత్రం మెరుస్తూనే ఉంటుంది. అది ఎవరెవరు ఏంది ఏం కథ, ఏ అధికారి ఎవరెవరు బదులుకొని నాకు చెప్పకుండా చేసిర్రు అనేది ఆయనకు మనసులో మెరుస్తూనే ఉంటుంది. ఇక ఎప్పుడో అప్పుడు మరి పెద్ద మనిషి రేవంత్ చెవుల వేస్తట్టే కొడుతున్నది. ఎందుకంటే ఇది ఒక జర బాధ అనిపిస్తుంది. చలో ఇక పోతే నమస్తే తెలంగాణ వచ్చిందయ్యా. వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు, ఓ దేవుడా, కొత్త రాజ్యాంగమా లేకపోతే నిజంగానే పెడుతుర్రా మరి కాంగ్రెస్ వాళ్ళు? సాగుకు శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వము. అమ్మ 6,000 కోట్ల కోసము మీటర్లు పెడుతున్న రేవంత్ సర్కారు. ఓహో, ఫీడర్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం. ఆర్డీఎస్ఎస్ స్కీమ్లోకి విద్యుత్ సంస్థలు, ఈఆర్సీకి సమాచారం ఇచ్చిన డిస్కంలు. నాడు మీటర్లను అడ్డుకున్న కేసీఆర్ 25,000 కోట్లు ఇస్తామన్న బేఖాతరు. తల తెగిన మీటర్లు పెట్టను అన్న కేసీఆర్. అప్పుడేమో ఆయన అట్లా అన్నాట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వ్యవసాయ విద్యుత్కు మీటర్లు పెట్టి ఇవాళ రైతులను ఆగం పట్టిస్తున్నారు అనేది మరి ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నారు. అసలు నిజమా ఇది? ఎట్లా ఏంది ఏం కథ? మరి వీళ్ళు నిజంగానే ఈ విద్యుత్ ఆ మోటార్లకు మరి సాటర్లకు మీటర్లు పెడుతుర్రా? ఎట్ట సంగతి ఏంది ఏం కథ అనేది అరుచుకుందాము. చూద్దాం ఎవరు లైన్లోకి వస్తారో. ఉంటామ్మా. మీ కాలువ సుజాతని లైన్లో తీసుకుంటున్నా, చూద్దాం మేడం ఏమంటుందో. నమస్తే తల్లి. అమ్మా నేనమ్మా నర్సయ్య తాతను మాట్లాడుతున్నా. అమ్మా మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారమ్మా మీరు? ఏమి లేదు తల్లి, ఇప్పుడు వ్యవసాయ విద్యుత్కు మీటర్లు పెడుతుర్రు కాంగ్రెస్ వాళ్ళు. రేపు రైతుల గుండెలు ఆగిపోయే కాడికి వచ్చింది. మరి రైతు బంధు
రైతులకు ఎడబెట్టిండే తాత ఒక్కటేమన్నా ఫోటోలు తీసి వాళ్ళు కట్టిన బిల్లు ఏమన్నా ఉంటే పంపిమను. అదేమన్నా కేంద్రం ఏమన్నా పెడితే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంది తప్పించి మేం పెట్టేది ఏమి ఉండదు అట్లాంటిది అన్ని ఆలోచనలు. అట్టనా? ఇగో నమస్తే తెలంగాణ రాసిన తల్లి వ్యవసాయ విద్యుత్కు మీటర్లు పెట్టబోతుర్రు అని, మరి ఇప్పటికే 6,000 కోట్ల కోసం మీరు మీటర్లు పెడుతుర్రట. నమస్తే తెలంగాణల మాటలు ఏంటి అయిపోయాయి. వేరే పేపర్లు వస్తే ఏమైనా ముచ్చట మాట్లాడదాం కానీ నమస్తే తెలంగాణకి పేపర్ న్యూస్ లేకపోతే కాంగ్రెస్ మీద ఏడ్చుడు, ప్రభుత్వం మీద ఏడ్చుడు కదా తాత. అంతేనా? అదే పని పాట లేదు పొద్దుగాలు లేచి అలా కాకకి ఎంతగానో దీనికి వచ్చిండో ప్రెస్టేషన్ కి, ఆ పేపర్ కూడా అంతే ప్రెస్టేషన్ లో ఉన్నది. అదే ఏం మాట్లాడాలో తెలియక కాంగ్రెస్ దిక్కిపోయిండు. గదే ముచ్చట గళ్ళు వస్తుంది కదా మళ్ళా. అంతే అంటావా? మరి ఇప్పుడు మీ సర్కార్కి అయితే ఏం ఆలోచన లేదు కదా మీటర్లు పెట్టే ఆలోచన? ఇగో ఎలక్షన్ల ముందు ఒక మాట ఇనిండొచ్చు, వాళ్ళది ప్రచారం ఏమని చేశారు, కాంగ్రెస్ వస్తే కరెంటు తీసేస్తారు, 24 గంటల కరెంటు మేము ఉచితంగా ఇచ్చినాము, కాంగ్రెస్ వస్తే కరెంటు తీసేస్తుంది అని ఓ చెప్పారు. ఇప్పుడు 16 నెలల గవర్నమెంట్ వచ్చి కరెంటు పోయిందా అనన్న బయల కాడ గాని ఇళ్లలో గాని 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తలేమో మేము. ఇప్పుడు గా ముచ్చట అడగాలి వాళ్ళకి, ఈ ముచ్చటకి ఇట్లా బదలాం చేస్తారు కదా, ఆ ముచ్చట ఏమైందని అడగండి. అదే సిగ్గుచేరం లేదా పేపర్ కి, పనికి మళ్ళీ పేపర్ కి. అయ్యా అదే అవుతా మళ్ళా పబ్లిక్ ని పిచ్చోళ్ళని చేసి పబ్లిక్ ల మనోభావాలతో ఆడుకుంటుంటే ఉటి కూర్చుంటామా? వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? ఏ విధంగా రైతులు అన్ని విధాల ఆనందంగా ఉన్నారు, అన్ని అడిగినన్ని ఇచ్చేస్తుంది ప్రభుత్వము. రైతు బంధు అంటే రైతు బంధు పడబట్టే వాళ్ళు 2 లక్షల రుణం ఉంటే బ్యాంక్ లో తీర్చేయబట్టే, వడ్లకు బోనస్ ఇయ్యబట్టే రైతులు ఎక్కడ కూడా దంగకు పోతున్నారు. ఇక వాళ్ళకు ఏదన్నా ఒకటి చేసి వాళ్ళని మాయ చేయాలి కదా రైతుల్ని. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయి, ముక్కు విండి బిల్లులు వసూలు చేస్తారు అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజమవుతున్నాయి అనేది ఇప్పుడు వాళ్ళు దంచి కొడుతున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు రైతులు కరెంట్ ఉండదని హెచ్చరిక కూడా చేసిండు కదా మా తాత. మరి కాక హెచ్చరిక చేసిండు, మరి కరెంటు ఉన్నదా పోతుందా కదా ఒక్కదానికే నాకు నిదర్శనం చాలు. ఇక వేరే ఏమి ఆ పనికి మళ్ళీ పేపర్ తోని మనకు లొల్లి కాదు గాని, కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుంది, కరెంట్ తీసేస్తారని చెప్పిండే లేదా? రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నప్పుడు రైతుల పేర్ల మీద దోపిడీ చేస్తున్నాడు, రైతుల పేర్ల మీద అబద్ధాలు ఆడుతున్నాడు, 1 ఎకరం ఉన్నోనికి 1 గంటల భూమి తడుస్తుంది, 2-3 గంటలలో భూమి తడుస్తుంది అంటే ఒక కాంగ్రెస్ వాళ్ళు చూడు ఇక 3 గంటలు కరెంట్ ఇస్తా అంటున్నారు, అంత కరెంట్ తీసేస్తారని మా మీద బదలాం లేపిరి. ఆడపేర్ల మీద దోపిడీ చేస్తున్నాడని రేవంత్ రెడ్డి మాట్లాడితే ఉచిత కరెంట్ అని వాళ్ళ పేర్ల మీద దోపిడీ చేస్తున్నాడని రేవంత్ రెడ్డి చెప్పబోయిండు. దానికి వాళ్ళేం తీసుకున్నారంటే ఆ దోపిడీ బయట పడకుండా చూసినవా కాంగ్రెస్ వాళ్ళు వస్తే 3 గంటలు కరెంట్ ఇస్తా అంటున్నారని చెప్పారు వాళ్ళు. గట్లుంటది అలా ముచ్చట. అదే మరి నిజమా కాదా? మరి రైతులు ఏమైనా ఆగమవుతారా? మరి ఏమైనా పిసికిలో పడతారా? రైతులు సంతోషంగా ఉన్నారు, వాళ్ళని ఆగం చేయాలి కదా ఇప్పుడు కేసీఆర్. గుమాస్తా పేపర్ అట్టనా? మామూలుగా ఉండదు అలా లొల్లి. అంటే ఏం సుధరాయించలేదు, ఏం అన్నికి సుధరాయించలేదు. గవర్నమెంట్ ఎట్లా తీసాల, ఎట్లా బదలాం చేయాలి, ఏం చేసినా ఈ పడతలేరు పబ్లిక్. ఏదో ఒకటి అబద్ధాల ప్రచారాలు చేయాలి. గుమాస్తా పేపర్ నేను అమ్మితే మాట మనం నట్టేట్లా ముడగాలని కేసీఆర్ గుమాస్తది. అట్టనా? ఇక మరి తల్లి ఇప్పుడు ఎందుకంటే జనాలు చూస్తుర్రు. ఇక మరి ఏమో మరి మీటర్లు అంటే అమ్మో మరి రాబోయే రోజుల్లో నిజమో మరి మీటర్లు పెడతారా ఏంది? వాళ్ళ గుండె ఇప్పుడు దడ అంటదా ఏంది ఏం కథ అని అందుకనే మరి మీకు ఫోన్ చేస్తే దడ ఏం భూములు పడొద్దని రైతుల పక్షాల పనిచేస్తున్నావు మా ప్రభుత్వము. వాళ్ళు భయపడే పని మేమేం చెయ్యము, వాళ్ళు ఆనందంగా ఉండేదే ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేస్తుంది. వాళ్ళకి ఎట్లాంటి అనుమానము, ఎట్లాంటి భయము, ఎట్లాంటి దడ వద్దని చెప్పు. కేసీఆర్ మాటలు నమ్మి నట్టేట మునిగిపోయినాయి. వాళ్ళ సొంత భూములు కూడా ధరణి పేరు మీద గుంజుకొని వేరే వాళ్ళకి పోయినాయి, పట్టాలు మారినాయి. 100 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నావు, నీకు ఎక్కడ పోయినాయో భూములు తెలియకుండా మాయం చేసాడు కేసీఆర్. అవన్నీ ఇప్పుడు ధరణి పేరు మీద మాయం చేసే భూముల్ని మళ్ళీ వాళ్ళకు వాపస్ ఇస్తామని మేము చెప్తున్నాం కదా, అందుకే భూములు వేసింది వాళ్ళకి. భూములు మాయం చేసిన భూములన్నీ మళ్ళా వాపస్ ఇస్తామని చెప్తాం కదా. అదే
ఆ అంటే ఏంది ఇక వాళ్ళు దోపిడీ చేసినాయి ఎవరి పేర్ల మీద పడితే వాళ్ళ పేర్ల మీద బినామీల పేర్ల మీద మార్చుకొని ఎన్ని తిప్పలు పెట్టిండ్రు కాక చెప్పు ఎంతమంది ఎంఆర్ఓ ఆఫీసుల ముంగల ఆత్మహత్యలు చేసుకొని పెట్రోల్ పట్టుకొని పోయిండ్రు మా భూమి మా పేరు మీద ఉన్న భూమి ఎక్కడెక్కడ పోయింది ఎవరి పేరు మీద పోయింది పాస్బుక్లు ఇవ్వమంటే సతాయిస్తున్నారని ఎంతమంది తిరిగిండ్రు చెప్పు. ఆ అవన్నీ ఆటలు ఇప్పుడు నడవయని బుగులతోని మా మీద ప్రచారము అడ్డగోలు ప్రచారము ఇప్పుడు బంగాళాఖాతాలో కలిపినాము తీసుకొని పోయి ధరణిని ఇక ధరణిని కలిపినాము ఇక కేసీఆర్ ని కలిపేది ఉంటది ఇక టిఆర్ఎస్ ని బంగాళాఖాతాలో ఇగో గిది మొత్తానికి పబ్లిక్ కలుపుతారు ఒక రోజు అంతేనా చూసుకుంటా వస్తాయి. ఏమో అమ్మ మరి ఆయన ఇక రేపు నేను ఇంతవరకు దాకా బయటికి వెళ్ళలే ఇక ఇప్పుడు రేపటి సందికి నేను ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తా ఒకరొకరు అంతు చూస్తా ఒకరొకరి సంగతి చెప్తా అంటుండు. ఇక మరి వెళ్తేనే మంచిగా అని మేము అంటున్నాము. ఎందుకంటే నిన్న ఆయన్నే రుజువు చేశారు గా పిల్లలతోని గా పోర్లతోని ఏమి అసెంబ్లీలో మాట్లాడతారు ఆ పోర్లు వస్తున్నారు కదా అని చెప్పి కొడుకుని అల్లుని మళ్ళీ ఆ పోర్లతో మేమేం మాట్లాడతామో నువ్వు రా అని చెప్తున్నాం మేము. నీకే సమాధానం చెప్తాం గాపోర్లతో మాకేం పని అంతేనా చూడాలి మరి వచ్చే అసెంబ్లీలో బయటికి రావాలని మేము చూస్తున్నాం. ఎందుకంటే ఓట్లేసారు పబ్లిక్ అయినా గెలిపించారు ఒక ఎమ్మెల్యే లాగా మళ్ళీ ప్రతిపక్ష నాయకుల్లాగా అసెంబ్లీలో కూర్చోబెట్టిర్రు మళ్ళీ ఆడ మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుని ఎంపికైనామని మేము అడుగుతున్నాం. రా అంటున్నాం మేమే రమ్మంటున్నాం. ఏమో మరి వస్తా ఏమో మరి మీరు కూడా మీది మాటకే అంటుర్రా నిజంగా అంటుర్రా ఇప్పుడు వరంగల్లో సభ పెడితేనే కాంగ్రెస్ వాళ్ళు అదురుకున్నారు ఇక వాళ్ళకు అదురు జ్వరపడ్డదని ఇప్పుడు వాళ్ళు కథ నడిపిస్తున్నారు మరి నిజంగానే అది కూడా గుమాస్తా పేపర్ కథనేనా ఏమో మరి ఇక వాళ్ళు వరంగల్లో సభ పెడితే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళకు దడుపు పుట్టింది మరి ఇక ఆయన అసెంబ్లీకి వస్తే తట్టుకుంటారా ఇంకా అనేది మరి ఇది కూడా చర్చ నడుస్తుంది. ఊరికే ఇట్లా వస్తాం అని కాదు రమ్మని మేమంటున్నాము. రా ఒకసారి రా ముఖ్యమంత్రి మొక్కల్లో ముఖం పెట్టి మాట్లాడు ఒక దళిత స్పీకర్ మొఖంలో ముఖం పెట్టి నమస్తే పెట్టు దమ్ముందా చూద్దాం. మేము కూడా దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను చేయలే మేము ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ ని చేసినాం దళితుని. మాకు నీకు తేడా ఉంది కదా అంతేనా సరే తల్లి ఇచ్చిన మాటలు మోసం చేసిన మాటలు ఎవ్వరు మర్చిపోరని చెప్పి ఆయనకి అంతే అంటవా బరాబర్ బస్తీ మీద సవాల్ రమ్మని చెప్పు అసెంబ్లీకి. సరే చూద్దాం మరి ఇక రేపు అసెంబ్లీకి వచ్చినాక ఆయన ఏం మాట్లాడతాడు మరి ఇక మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు ఏం కథ చూద్దాం. అసెంబ్లీకి ఇంకో కొంచెం టైం ఉన్నది అప్పటిదాకా పబ్లిక్ లో రమ్మని వస్తా అంటుండు. నేను రేపటి సంది వచ్చేదే ఒక్కరొకరు సంగతి చెప్తా ఒక్కరొకరు అంచు చూస్తా. 3 రోజుల సభ యాడున్నాడు వస్తాడు ఇక నిజమైన సభ అలసిపోయింది పెద్ద మనిషి చెప్తా అని రేవంత్ రెడ్డి అన్నట్లు ఆయన అనబోతుండేమో కానీ అన్ని మేమేం చేస్తే అవి నకలు కాపీ చేస్తాడు. కాళేశ్వరం కథ బయట పడుతున్నారు కదా రమ్మని మేము కూడా చూపాలి. సరే తల్లి ఇక మరి నీ మాట విన్నాకనైనా ఇక మరి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ మరి కల్వ సుజాతమ్మ చెప్పిన మాటలకు జర మాకు సంతోషం కలిగింది అన్నట్టుగా మరి ఇక రైతులు జర నిమ్మల పడతారేమో అనుకుంటున్నా నేను. నిమ్మలంగా ఉండమని చెప్పు. సరే తల్లి సరే. కేసీఆర్ అరిఘోష పెట్టించండి రైతులకు వరేస్తే ఉరి అన్నాడు. పండించినప్పుడు కొంటున్నాము మళ్ళీ మీరికెళ్ళి బోనస్ ఇస్తున్నాము 2 లక్షల రుణం మాఫీ చేసినాము. ఇంకా వాళ్ళకు ఏ కష్టం లేకుండా ఉండాలని చూసుకునేదే మా బాధ్యత. అట్లా కరెంట్లకు మీటర్లు పెడతాము బోర్లకు మీటర్లు పెడతాము అన్ని కళలు ఊహించుకుంటుండేమో. కేసీఆర్ నిద్ర పడతలేనట్టున్నది. ఏం చేయాలి కాంగ్రెస్ ని బదలాం చేయాలంటే అని ప్రభుత్వాన్ని బదలాం చేయాలంటే కళలో నిద్రపోతలేడు రేవంత్ రెడ్డి పేరు. నిద్ర పడుతుంది ఆయనకు అయ్యో పడతలేదు కదా అధికారం లేకపోతే కేసీఆర్ కి నిద్ర పడుతుంది. ఆయన ఇప్పుడు నిద్రపోతాడు మిమ్మల్ని పార్టీ పదవుల కోసం కొడుకు బిడ్డ కొట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఆయనకు కూడా ఏమైనా ఉద్యోగం కావాలి కదా. ఓ అమ్మా ఇప్పుడు ఈ పంచాయతీ పుట్టినట్టేనా నా కుటుంబంలో పుట్టలేదా మరి నువ్వు గట్ట చెప్తావు. లేకపోతే చూసినావు కదా బాబ్ బేటా సవాల్ అనే కదా ఒకటే బిడ్డ కళ్ళెర పెట్టి చేసింది. అల్లుడు మొహం పెట్టుకున్నాడు.
ఓ అమ్మా, ఇప్పుడు ఆయన శరీరానికి వచ్చిందిగా. ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డ మీరేదో నాణ్యత లేకుండా కట్టిర్రు. ఈ ఎన్డీఏసీఐ ఇలా ఏదో తప్పు చూపిస్తుంది, మేడిగడ్డ ఇదైంది అదేదని చెప్తే అదంతా కాదు, అదంతా మేము ఆధారాలు బయట పెడతామని ఇప్పుడు హరీష్ రావు మన శరీరానికి వచ్చిందిగా. మరి బాగానే దినాంగ అదే ముచ్చట చెప్తున్నాడు. బయట ఆధారాలు అంటే ఏంది? అది కూలిపోలేదని చూపిస్తారా? లేకపోతే అది మళ్ళా ఏమన్నా మాయ చేసిండ్రు, 2 ముక్కలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము మళ్ళీ అతకబెడతాం, గమ్మేసి అతకబెడతామని చెప్తున్నాడు. ఏం చెప్తాడు? చెప్పు, ఆధారాలు చూపి. మనం నిన్న ఒక ఎండీని పట్టుకున్నారు కదా, ఎండీని పట్టుకుని లోపలేస్తే 100 కోట్ల ఆస్తులు దొరికినాయి, 100 ఎకరాల భూములు దొరికినాయి, అన్ని దొరికినాయి. ఇక వీళ్ళని పట్టుకుంటే ఎన్ని దొరుకుతాయని మేము చూస్తున్నాం. కొడితే కుబేర స్థలాన్ని కొట్టాలన్నట్ల కేసీఆర్ ని హరీష్ రావు దోపిడీ చేసిన పైసలు కొట్టాలి. ఈయననే నీటిపారుదల శాఖ అప్పుడు అట్లా బయట పెడతాం మళ్ళా. అమ్మా, అందుకనే కోడిలాగా శరీరానికి వస్తుంది. అందుకనే భూములు పట్టింది, తలలీలాలు సమర్పించుకొని వచ్చిండు పోయి. అయ్యా, అదే కావచ్చునా? మొక్కు చెల్లించుకొని వచ్చినట్టున్నాడు. నన్ను కాపాడు ఈ బాధల నుంచి అని. అక్కడ కేసీఆర్ బాధ కాబట్టి, ఇక్కడ రేవంత్ రెడ్డి బాధ కాబట్టి. రామ రామ, అయ్యో దేవుడా. ఇక కొడుకేమో నాకు పదవి రావాలి అన్నాడు. ఆయన కాల్జారు పడ్డా నేను 15 దినాల దాకా బయటికి వెళ్ళా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడేమో ఏమో మరి అంటారు చూడు, ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు, ఏ రోజు ఏ గడవ ఎదురయ్యేది తెలియదు తల్లి. మరి ఇక ఆయన జిమ్ చేస్తుంటే ఏదో కాలు జారి పడి ఏదో నరం పట్టుకుందట. మరి ఇక ఏం చేద్దాం, ఆచారం బాగాలేకుంటే గిన్ని గండాలు ఎదురవుతాయి. సరే సరే తల్లి శనార్థి, మరి ఇక మీ సమయాన్ని ఇచ్చి ఇక మరి రైతులకైతే ఒక రామసక్కని ముచ్చటే చెప్పినావు. జర నిమ్మలంగా ఉండమంట నేను కూడా. ఇక సరేనా? సరే తల్లి శనార్థి, నమస్తే. ఇంకో ఇది కథ. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సను మరి ఇక కల్వ సుజాత కూడా, రైతులు మీరు నిమ్మలంగా ఉండుర్రి, వాళ్ళ మాటలు పట్టించుకోకూరి, వాళ్ళు గట్టినే అంటారు. ఇలా సాటర్లకు మీటర్లు అంటారు, కరెంట్ అది అంటారు, ఇది అంటారు. ఏది ఏమన్నా మొత్తానికి మా కాంగ్రెసు జనాలకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో మేము కట్టుబడి ఉంటాం అన్నట్టుగా, మేము అన్న మాటలు నిలబెట్టుకుంటాం అన్నట్టుగా, మేము రైతులని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, అన్నదాతకు మేము ఏ కష్టం రానియం అన్నట్టుగా మరి ఈ రకంగా ఆ తల్లి అయితే ఆంబయ్య వెళ్ళబోసుకుంది. ఇక మొత్తానికి ఇది కథ. ఇక బో ఈనాడు సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ, పహల్గం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలది. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ, త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ, రక్షణ మంత్రి సిడిఎస్ జాతీయ భద్రతా సలహాదారు హాజరు, మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐరాస, ఇరు దేశాల సంయమనం పాటించాలి చైనా, ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు, జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు, పహల్గం ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్న వేట. పహల్గం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతుందా? ఆ మేరకు సైనిక దళాలను సన్నద్ధం చేస్తుందా? మూకరపై ఎప్పుడు ఎలా చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇవ్వడం, అత్యున్నత స్థాయిలో వరుసగా పలు కీలక భేటీలు నిర్వహించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని మట్టి కనిపించాలన్నది జాతీయ సంకల్పమని, దీనిని నెరవేర్చేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అంతకుముందు సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమై వ్యూహాల్ని సమీక్షించారు. మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 5వ రోజు సోమవారం అర్ధరాత్రి నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరపగా భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని సడలింపజేయడానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి
సెక్రటరీ జనరల్ గుటెరస్ వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని చైనా సూచించింది. దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్ రెండు ముఖ్యమైన దేశాలని, శాంతి, సుస్థిరత, అభివృద్ధి సాధనకు సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ ఓ మీడియా సమావేశంలో అభిలాషించారు. మొత్తానికి త్రివిధ దళాలకు, భద్రతా దళాలకు ఇక మరి నేను అధికారం, స్వేచ్ఛ అన్నీ ఇస్తున్నా, ఇక మీరు ఏం చేస్తారో చెయ్యాలి, ఇక మీ దమ్ము, మీ ధైర్యం, మీ సత్తా ఏందో చూపించాలి అన్నట్టుగా మరి మోదీ చెప్తున్న మాటలాట. మొత్తానికైతే ఇక మరి రేపు యుద్ధం అయితే, రేపు యుద్ధం జరిగితే సైనిక శక్తి విషయంలో పాకిస్తాను భారత్ కంటే తక్కువే ఉన్నా ఒకవేళ యుద్ధం జరిగితే ఎక్కువ పాకిస్తాన్ ఓడిపోయినా భారత్ కూడా నష్టపోతుంది అనేది కూడా మరి కొంతమంది మేధావులు చర్చించుకుంటున్న ముచ్చట. భారత్ ఓడిపోయినా, అది పాకిస్తాన్ ఓడిపోయినా భారతదేశం కూడా అక్కడక్కడ కొన్ని నష్టాల పాలవుతుంది అనేది, మరి ఇది ఎంతవరకైనా యుద్ధం జరగకుండా ఉంటేనే మంచిదేమో అనేది మరి కొందరు మాట్లాడుతున్న మాట. చూడాలి మరి రేపు మరి ఇంకా ఏం జరగబోతుంది. మొత్తానికైతే ఇక వాళ్ళకే పగ్గాలు చేతికిచ్చిండు. ఎవరికి? త్రివిధ దళాల భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిండు. ఇక వాళ్ళు ఏం చేసినా మీరే, ఎట్ట చేసినా మీరే అనేది మరి ఈ రకంగా మరి మోడీ సారు వాళ్ళకు పగ్గాలు చేతికిచ్చిండు. రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది ఇక మరి చూడాలి. ఇప్పటికే 2019లో పుల్వామా దాడిలో పాపం 40 మందిని పొట్టన పెట్టుకుర్రు. మరి మన భారతదేశం మళ్ళీ తిప్పికొచ్చింది. మరి ఇప్పుడు రేపు ఇంకా ఏమవుతుంది, ఏంది ఏం కథ అనేది కూడా మరి చర్చ నడుస్తుంది. కొందరు పాకిస్తాన్కు నీళ్లు పోకుండా సింధు జలాల ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇది 1960లో చేసుకున్నారు. మరి దానికి మధ్యవర్తిత్వంతో కొన్ని సంతకాలు ఉన్నాయి కాబట్టి ఇది మరి ఎట్లయితుంది, ఏం పోతుంది అన్నమాట, ఎట్లా తప్పుకుంటారు, ఏం చేస్తారు అనేది మరి చర్చ నడుస్తుంది. మరి ఆ నీళ్ళు నిల్వ చేయగల మరి ప్రాజెక్టులు మరి లేవాయే, ఈ నీళ్ళని ఎట్లా ఆపుతారు, ఏం చేస్తారు అనేది ఇదొక చర్చ నడుస్తుంది. మొత్తానికి అటు అమెరికా, ఐరోపా దేశాలు మరి భారత్కు మద్దతు ఇస్తే, ఇక్కడ చైనా వాడు మాత్రము కొద్దిగంత పాకిస్తాన్కు లోపటంగా రాసుకొని పూసుకొని తిరుక్కుంటా ఇక మరి ఏదో కథ నడిపిస్తుంది అనేది గుసగుస వినపడుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. రేపు యుద్ధం జరగబోతుందా? ఒకవేళ జరిగితే ఏ రకంగా భారత్ కూడా నష్టపోతుంది. పాకిస్తాన్ ఓడిపోయినా పాకిస్తాన్లో వాళ్ళు కూడా ఎంతమంది ఇదవుతారు, ఇక్కడ భారత్కు ఏ రకంగా నష్టమవుతుంది అనేది కూడా మరి అనుకుంటున్న ముచ్చట. చూడాలి రేపు ఏం జరుగుతుంది దీని మీద కథ. ఇంకేముంది? అయోధ్య రామాలయంలో 42 అడుగుల ధ్వజస్తంభం. అక్షయ తృతీయ వేళ అయోధ్య రామ మందిరంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన క్రతువు పూర్తి చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని వైశాఖ శుక్లపక్ష విధియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రతిష్ఠించినట్లు తెలిపారు. సంబంధిత చిత్రాలను సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్నారు. రామ మందిరంలో 7 మండపాల నిర్మాణం త్వరలోనే పూర్తిగా ఉన్నట్లు వెల్లడించారు. రామ్ దర్బార్లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఈశాన్య ప్రాంతంలో శివాలయం నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయోధ్య ఏదో
అక్షయ తృతీయ వేళ అయోధ్య రామ మందిరంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన క్రతువు పూర్తి చేసినట్లు మరి ట్రస్ట్ వాళ్ళు ఇట్లా చెప్పుకొచ్చారు. ఇదేంది దా సాక్షి సాక్షిలో ఏం రాసుకొచ్చిర్రు? సైన్యానికి పూర్తి స్వేచ్ఛ. ఇది చెప్పుకోలేము ముచ్చట. రేపు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. రేపటి కథ. కాళేశ్వరం బాధ్యుల్ని వదిలిపెట్టం. ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లోకి వచ్చిండు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అతిపెద్ద మానవ నిర్మిత వైపరీత్యం కాళేశ్వరం ప్రాజెక్టు అని ఎన్డీఎస్ఏ తేల్చింది. ఎన్డీఎస్ఏ నివేదికపై త్వరలో కేబినెట్లో చర్చిస్తాం. నివేదికలోని సిఫారసుల ఆధారంగా బరాజుల పునరుద్ధరణ, తుమ్మడిహేటి వద్ద బరాజు పనులు త్వరలో ప్రారంభిస్తాము. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ నిర్మిత వైపరీత్యం కాళేశ్వరం ప్రాజెక్టు బరాజులని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ తేల్చిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చిస్తామని, తదుపరి చర్యలు తీసుకుంటామని, బాధ్యులైన అధికారులతో పాటు వారికి ఆదేశాలు ఇచ్చిన వారిని కూడా వదిలిపెట్టబోమని అన్నారు. ఆదేశాలు ఇచ్చిన వారెవరిని విలేకరులు ప్రశ్నించగా అప్పుడు సీఎంగా ఎవరున్నారు? నీటిపారుదల శాఖ మంత్రిగా తొలి 5 ఏళ్ళు, ఆ తర్వాత ఎవరున్నారు? ఇటు కేసీఆర్, ఇటు హరీష్ రావు అని మంత్రి ఎదురు ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదికలోని సిఫారసుల ఆధారంగా బరాజుల పునరుద్ధరణకు చర్యలు చేపడతామని తెలిపారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన తుది నివేదికలోని అంశాలను మంగళవారం సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన విలేకరులకు వివరించారు. ప్రమాదంలోనే 3 బరాజులు, కాళేశ్వరం 3 బరాజులు కుప్పకూలే ప్రమాదంలో ఉన్నాయని ఎన్డీఎస్ఏ నివేదిక తేల్చింది. మేడిగడ్డ బరాజు పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి భారీ బొంగ ఏర్పడంతోనే కుంగిపోయినట్లుగా ఈ రకంగా మరి ఎన్డీఎస్ఏ వాళ్ళ నివేదికలో తేలమైందట. చూద్దాం రేపటి సంది కథ ఏం నడుస్తుంది, ఏం కథ అనేది. ఇక మరి తప్పేవల్ది ఒప్పేవల్ది, నిజంగానే తప్పు జరిగిందా, పొరపాటు జరిగిందా అనేది మనకు మునుముందు తెలుస్తుంది. కొత్త షెల్టర్ జోన్లకు మావో అగ్రనేతలు, కర్రెగుట్టల నుంచి ముఖ్య నేతలు తరలినట్టు అనుమానాలు. కర్రెగుట్టల్లో భద్రతా దళాలకు చిక్కకుండా మావోయిస్టు నేతలు దాక్కున్నారా, లేక ఆపరేషన్ మొదలు కాకముందే సేఫ్ జోన్లకు తరలి వెళ్ళారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆపరేషన్ మొదలై 9 రోజులైనా ఇంతవరకు మావోల జాడ కానరాలేదు. అయ్యా కష్టమేముందిగా ఈ పంచాయతీ చదవకుండా. ఈ పంచాయతీ ఒడుస్తట్లేదు, తీర్తట్లేదు. ఒకటే బాంబులు, అది ఇది. ఇవాళ ఎక్కడెక్కడ బాంబులు పెట్టిర్రు, ఏడేడ బాంబులు పెట్టిర్రు, అవి మొత్తం సొదపడుతుర్రు. ఇక మరి వాళ్ళు గుహలల్లా, బండలల్లా, తొర్రలల్లా, అర్రలల్లా గాలింపు పెడుతుర్రు. అది ఎట్లయితుందో ఏం పోద్దో ఏందో ఈ పంచాయతీ. ఇక మరి శాంతి చర్చలకు జర్రంత తొవ్వ చూపాలని సీతక్కను కూడా కలిసిరట కొంతమంది మరి సంఘాల నేతలు. ఇక మరి ఎట్టెట్టవుతుందో ఏం కథో కానీ నేను శాంతింపజేస్తా, మాట్లాడతా అనేది మరి సీతక్క కూడా హామీ ఇచ్చిందట. కానీ ఇక పంచాయతీ మరి ఏడమోపు అవుతుందో, ఎందాక పోయి అవుతుందో ఏం కథో చూద్దాం. ఇంకేముంది? జ్యోతిలో కూడా గదే ఇచ్చిర్రు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ.
అసౌకర్యం కలగొద్దు. వాహనం ఢీకొని 2 నర్సింగ్ విద్యార్థులను మృతి. వాహనం ఢీకొని 2 నర్సింగ్ విద్యార్థులు మృతి. మరో విద్యార్థినితో పాటు ఓ బాలుడికి తీవ్ర గాయాలు. డ్రైవర్ మత్తే కారణం. తుడిలో తప్పించుకున్న గర్భిణి. జోగులాంబ గద్వాలలో ఘటన. అయ్యో రామచంద్ర, ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో. ఈ బద్మాషిగాడు డ్రైవర్ మత్తే కారణము. తాగి బండు నడపకుర్రా మామలు కానీ మాయలు కానీ. మంచిగా ఉన్నప్పుడు పోతేనే టక్కర్లు అవుతుండే. ఈ తాగినప్పుడు నీ మెదడు మొత్తం మొద్దు వారిపాయ. అయితే అది ఇప్పుడు చేద్దాం, అది తప్పురా అంటే లేదు ఒప్పు అన్నట్టుగా తాగిన మైకేమైనా గా రకంగా మైండ్ పనిచేస్తుంది. జర్రా సిగ్గి లజ్జ తెచ్చుకొని సోయి మీద బతుకుర్రా మామలు కానీ మాయలు కానీ. మీరు చేయబట్టి ఇవాళ ఏం సకదాన పోరగాళ్ళు. వీళ్ళకు రేపు ఎంత భవిష్యత్తు ఉండేనో, వీళ్ళు ఏం చేయవలసి ఉండేనో, ఎంత సేవ చేయవలసి ఉండేనో. పాపం నర్సింగ్ విద్యార్థులు అట, వాళ్ళని చూస్తే గోస అనిపిస్తుంది. ఈ లంగ బయటవాసగాళ్ళు ఏమో తాగి బండు నడుపుతారు. తాగితే పండ రాదురా, ఇండ్ల వండ రాదురా. మీరు తాగితే ఆడ ముడుచుకొని పండి మీ మత్తు దిగినాక పోరి. ఏం సకదానం ఈ సకదానం. తాగి బండు నడిపి ఉద్ధరించి గిసగుండి ఉద్ధారకం చేసి మంది పానాలకు ఇవాళ ఎసరవుతుర్రు. ఈ తాగుడు పాడైపోను, ఈ తాగుడు ఎన్నడు బంద్ అవుతుందో ఏం కథో. ఈ తాగుడుతోటి ఈ రకంగా నష్టమవుతుంది. ఇప్పటికే బండ్లు ఎక్కువయ్యి ఈడంగా ఆడంగా బుయ్యా ఏడంగా ఏం వస్తుందో తెలియదు, ఏడంగా ఎవరు ఉరికొస్తుందో తెలుస్తలేదు. ఇక ఈ తాగినాక ఇంకెట్టుంటుంది కథ.